మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బిఎం కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురు. నమస్తే అమ్మ. గురుగారు, జూన్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఈ గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? వృషభ రాశి వారి విషయంలోకి వచ్చేస్తే మొదటి వారంలో చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. రెండో వారంలో వీళ్ళు దెబ్బ మీద దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. మొదటి వారంలో వచ్చినటువంటి అన్ని శుభ ప్రయోజనాలు సెకండ్ వీక్లో కొట్టుకుపోతాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడే మనము తెలివైనటువంటి మన బుద్ధి వికాసాన్ని పనిచేయించుకోవాలి. సో రెండో వారంలో కనుక ఎవరికైనా విద్యార్థులకి ముఖ్యంగా పరీక్షలు ఉంటే మొదటి వారంలో ఎటువంటి క్రమశిక్షణతో సమయపాలన ఉన్నారో రెండో వారంలో అటువంటి క్రమశిక్షణ సమయపాలన ఉంటేనే పూర్తి అవగాహనతో ముందుకెళ్ళి పరీక్ష రాసి అటెంప్ట్ చేసి సమయపాలనతో వల్ల మీకు ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది, లేదా మీరు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో బీ కేర్ఫుల్గా ఉండాల్సిందే. రెండో వారంలో ఆర్థిక నష్టం ఎక్కువగా ఉంటుంది. రెండవది రెండో వారంలో ఎందుకంటే మన మహానుభావులు డ్రైవర్లు చాలా మంచివాళ్ళు కదమ్మా, అంటే అట్లా దారిలో హైవేలో వెళ్తూ కిందికి దిగి కొద్దిగా సీసా ఇట్ట కొట్టేసి తిప్పేసి గడగడ వేసుకొచ్చి మంచిగా ఒక తిని వచ్చేస్తారు. మంచినీళ్ళు తాగుతారు అనుకుంటారు. మంచినీళ్ళు కావాలి, దాన్ని ఒక మందు బాటిల్ ఉంటుంది, అంటే 90 ml 180 ml ఉంటుంది, అది వేసుకొని వస్తాడు. మన కర్మ కానీ మనం శుభ్రంగా పడుకుంటాం డ్రైవర్ మంచిగా అని చెప్పేసి. శుభ్రంగా వాడు ఏ మోటార్ సైకిల్ నుంచి తీసుకెళ్తాడు, తగలబడుతుంది, అంటుకుంటుంది. మనకు కాస్త శుభం బర్గలా పెళ్లి కొడుకు అంటే ఇలా చెప్తావేంటయ్యా నువ్వు అంటే రెండో వారంలో అటువంటి దౌర్భాగ్యం జరిగే అవకాశం ఉంది డ్రైవర్ల వల్ల. ఇంత సోది చెప్పేది ఎందుకయ్యా అంటే ఈ డ్రైవర్లతో జాగ్రత్తగా ఉండండి. మందు కొట్టాడా వాడు టెస్ట్ చేయండి, వాడిని దింపేయండి, తాట తీయండి. వాడు లారీ డ్రైవర్ కానీ, క్యాబ్ డ్రైవర్ కానీ, ఆటో డ్రైవర్ కానీ, బస్సు డ్రైవర్ కానీ, రైల్ డ్రైవర్, పైలట్ కానీ, విమానం నడిపేవాడు కానీ, అది మీ రైట్. దాన్ని మీరు తీసుకోకుండా ఎవడైతే మనకేంటి అది తాగితే మనకేంటి ఏంటంటే వాడు గట్టిగా బెదిరిస్తాడు. క్లియర్ ఇద్దరు కలిసి అరే మేము 36 మంది లేరా పడుకునే బెర్త్ సీట్లు ఉన్న వాళ్ళలో 32 మంది ఉంటారు కదా, ఈడ్చి 4 బీకొచ్చు కదా వాడిని. నీ ప్రయాణం అర్జెంట్ ఏదో సంగతి దేవుడు అడుగు. నువ్వు ఉంటే కదా అర్జెంట్ పూర్తయ్యేది, నువ్వంటూ లేకపోతే బస్సులు తగలబడి 40 మంది చనిపోతున్నారా, చంటి బిడ్డల్ని పట్టుకొని చనిపోయిందని చెప్పేసి తర్వాత పేపర్లో చూడడం ఎందుకు? మనం నీ చావు వార్త నువ్వు పైనుండి చూడడం ఎందుకు? నువ్వు ముందే బతికి నువ్వు రేపు మంచిగా ప్రయాణ సౌకర్యం జరిగిందని చెప్పేసి మంచి చూసుకోవచ్చు కదా. కాబట్టి చేసే ప్రయాణికులు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. రెండో వారంలో అటువంటి ప్రమాదం జరిగే అవకాశం ప్రతినిత్యం ఉంటుంది. బీ కేర్ఫుల్గా ఉండాలి. ఇంత పర్ఫెక్ట్గా చెప్పడానికి అవకాశం అంటే ఇలాంటి ప్రమాదం. రెండవది మహానుభావులు మంచిగా శుభ్రంగా మనోళ్ళు 200 స్పీడ్ రైడింగ్, 180 స్పీడ్ రైడింగ్, వాళ్ళు కూడా 200 ml వేసుకొని ఫ్రెండ్స్ పక్కన చెప్తున్నాడు కుట్రా మామ కుట్రా కొట్టు 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 అంటున్నాడు. బండి నడుపుతాడు, స్పీడ్ నడుపుతాడు, తీసుకుపోయి శుభ్రంగా తీసుకొని పాపం అక్కడ కింద ఎక్కడో మన పాపం పని మనుషులో లేకపోతే ముసలావిడో పిల్లలతో నిలబడి దాని కారు తీసుకొని దాని మీద పడేస్తాడు. వీడు మాత్రం బయటపడతాడు, వాళ్ళిద్దరు పాపం చచ్చి పెట్టుకుంటారు. అంటే ఈ దౌర్భాగ్యుల వల్ల, ఇటువంటి దరిద్రుల వల్ల, దుర్మార్గుల వల్ల కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కనుక మీరు ఎక్కడ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అంటే చుట్టూ కూడా వాతావరణాన్ని పరిశీలించుకోండి. అంటే మనశ్రద్ధ వల్ల కూడా ప్రమాదం జరిగే అవకాశం. వాడు చెడ్డోడే కరెక్టే, వాడు దూరంగా ఉండండి, దుర్మార్గ దృష్టికి దూరంగా ఉండండి. కాబట్టి నువ్వు వెళ్తున్నటువంటి మార్గాన్ని కూడా సరి చూసుకునే ప్రయత్నం చేయండి. రెండో వారంలో బాగాలేదు. నాకు తెలిసేందుకు రైట్ అయితే ఎక్కడ మోసపోలే విషయంలో. అంటే చదువుకున్న మూర్ఖులకు ఎందుకు వాళ్ళు తీసుకుంటున్న తెలుస్తుందని అత్యాశ. డబ్బులు సాయంత్రం కల్లా డబ్బులు రావాలి. మీరు పొద్దున 4 లక్షలు పెట్టండి, సాయంత్రం మీకు 15 లక్షలు ఇస్తాను, నాకు ఇవ్వండి, నేను ఇస్తాను అందరికీ, నాకు ఇవ్వండి, కిరణ్ శర్మకి ఇచ్చేయండి ఒక 15 లక్షలు, సాయంత్రం కల్లా మీకు 30 ఇస్తాను, 30 రూపాయలు ఇస్తాను. పొద్దున 15 లక్షలు, సాయంత్రం 30 రూపాయలు ఇస్తాను. ఇది గుర్తుపెట్టుకోండి బాగా, నేను గొప్ప ఫైనాన్షియర్ని, ఇది మర్చిపోకండి. ఇలా మనం తగిలేసుకునేటువంటి వ్యక్తిత్వం కూడా ఈ రెండో వారంలో మీకు ఎక్కువ కనబడుతుంది. డబ్బు విషయంలో, ఉద్యోగ విషయంలో లంచం తీసుకునే అలవాట్లేదు. అఫ్కోర్స్ లంచం తీసుకునే అలవాటు ఉంటే శుభ్రంగా పట్టుబడతాం అనుకోండి, 100 కోట్ల తిమ్మింగిలాలను బయటపడుతూనే ఉన్నాయి. అలాగే మీరు కూడా 2 కోట్ల తిమ్మింగిలుగా మీరు బయటపడతారు. రేపు పేపర్లో కలర్ ఫోటో వస్తుంది, గ్యారంటీగా మంచి కలర్ ఫోటో వస్తుంది. లంచాలు తీసుకునేవాడు గ్యారంటీ పట్టుబడతాడు. కానీ కొంతమందికి దౌర్భాగ్యం ఏంటంటే వాడు లంచం అలవాట్లేదు, కానీ పక్కోళ్ళు ప్రోత్సహిస్తారు. తీసుకో అన్న, తప్పకుండా మొన్న 2 లక్షలు తీసుకున్నా సార్, మీరు 3 లక్షలు ఇస్తాను నేను అని మిమ్మల్ని ట్రాప్ చేసే అవకాశం ఉంటుంది. లేదా కొత్తగా హనీ ట్రాప్ వచ్చింది, అంతమైన అమ్మాయిల్ని పిలుచుకొచ్చి సో మీతో దగ్గర కూర్చోబెట్టేసి మిమ్మల్ని నాశనం చేసే వ్యక్తులు కూడా ఎక్కువగా ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇవన్నీ జరుగుతున్నాయంటే జరిగే విషయాలు చెప్తున్నాను. అంటే ఈ జ్యోతిష్యాన్ని సామాజిక దృక్కోణంతో దాన్ని ముడిపెట్టి చెప్పగలిగేటువంటి ఒక ప్రయత్నం నేను చేస్తాను అంతవరకే. అంటే ఇంక మనకి వాట్సాప్లలో ఏదో ఫైల్స్ పంపుతారు, ఏపీకే ఫైల్స్. ఏం పిక్తాడో తెలియదు కానీ ఆడ ఏపీకే ఫైల్ పంపిస్తారు మనకి. దాన్ని ఓపెన్ చేద్దాం అందరు చెప్తున్నాం. దాన్ని ఓపెన్ చేసి లక్షలు పోగొట్టుకుంటారు. ఓటీపీలు అందరికి ఇస్తారు, మోసపోతారు. ఈ మోసపోయిన ఎవరమ్మా? తెలివైన చదువుకున్న డైరెక్టర్ల పెళ్ళాలు, పోలీసోడు, డాక్టర్లు, లాయర్లు తప్ప. మూడో వారంలో మళ్ళీ మీకు అనుకూలమైన శుభయోగాలు ఉన్నాయి, ధనయోగం ఉంది, వ్యక్తిత్వం ఉంది, అవకాశాలు ఉన్నాయి, గొప్పతనం ఉంది, రాజకీయ నాయకుల లాభాలు ఉన్నాయి, సినిమా రంగంలో అభివృద్ధి ఉంటుంది, కళాకారులకు లాభాలు ఉన్నాయి, షేర్ మార్కెట్లో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది.
ఈవెంట్ చేసే వారికి ఈవెంట్స్ ఉన్నాయి, రైతులకి పంట లాభం ఉంది, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్లో కిరాణా సంబంధ వ్యాపారంలోను, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, అలాగే చింతపండు బెల్లం మిర్చి వ్యాపారం చేసే వారికి లాభాలు బలంగా ఉన్నాయి. మత్స్యకారులకు లాభం ఉంది, సువర్ణాభరణ ప్రాప్తి ఉంది, వివాహ యోగం ఉంది, సంతాన ప్రాప్తి ఉంది, అనుకూలంగా ప్రయాణ లాభాలు ఉన్నాయి, వాహన యోగం ఉంది, గొప్ప వ్యక్తులతో పరిచయం ఉంది. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, విదేశాన వెళ్ళడానికి ఉంది, వీసా సంబంధ సౌలభ్యం ఉంది, అనుకూలమైన ధన ప్రాప్తి ఉంటుంది. అంటే కొత్త వ్యక్తులతో పరిచయం ఉండి కుటుంబ వ్యక్తులతో అనుకూలత, ఆనంద యోగం, సౌకర్యవంతమైన జీవన విధానం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల్లో స్థిరత్వము, గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకునే అవకాశాలు, ఇలా అనేక రకాల శుభయోగాలు. 4వ వారంలో మళ్ళీ సామాన్య ఫలితాలను జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, టెన్షన్ పడకండి. భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తి జోక్యం ఇది ప్రమాదాన్ని కలిగిస్తుంది. సో బీ కేర్ఫుల్గా ఉండే ప్రయత్నాన్ని చేయండి. సోదరుల మధ్య ఇబ్బందికర వాతావరణం, దుర్మార్గులతో ఆడపిల్లలకి సావాసం ఎందుకమ్మా? నీ తల్లిదండ్రులు మీకు పెళ్లి చేయరా? అంటే మీ తల్లిదండ్రులకు మీకు పెళ్లి చేసేటువంటి స్థాయి కానీ అర్హత కానీ వాళ్ళకి లేదా? ఎందుకు నాలుగేళ్ల పరిచయంలో నువ్వు లవ్వు గివ్వు అని కొవ్వు అని ఎందుకు వెళ్తున్నారు? మీరు ఎవరు వెళ్ళమన్నారు మిమ్మల్ని? దేనికి అటువైపు తిరుగుతున్నారు మీరందరూ కూడా? అది ప్రమాదాన్ని కలిగించట్లేదా? సో మా తమ్ముళ్ళు ఏమంటే ఎందుకు ఆడవాళ్ళ గురించి ఎలా మాడతావు, లవ్వు కొవ్వును మాడుతావు అంటే ఏమన్నా చెడ్డ వాళ్ళ గురించి మాడుతున్నా. ఎవరైతే ఇలా తప్పుడు దారిగా వెళ్ళి మళ్ళీ ప్రమాదంలో పడి వాడు నన్ను మోసం చేశాడు, 2-3 రేప్ చేశాడని చెప్పేసి ఆ స్టోరీ విన్నాం కదా, అది ఇక చెప్తున్నాం కదా మనం. మొన్న భాగ్యనగరంలో కుకటిపల్లిలో ఒక దౌర్భాగ్యుడు, ముష్కరుడు, మరకలాంటోడు ఒక అమ్మాయిని తీసుకెళ్లిపోయి వాడు పెళ్లి చేసుకొని శోభనం రోజే 3 వాళ్ళు శోభనం చేయించాడు కదా. ఇది భాగ్యనగరం జరిగే సంఘటన కదా ఇది. దీని గురించి నేను బయట చెప్తుంటే మళ్ళీ దాని గురించి నీకెందుకు గొడవలు అంటే ఏం చెప్పాలి దాని గురించి? అలాంటివి జరిగేటువంటి దౌర్భాగ్య సమాజంలో ఉన్నాం. దానికి టు బి హానెస్ట్, బట్ యాజ్ ఏ ఉమెన్ గర్ల్గా నీకు ఒక విషయం చెప్తాను. నేను ఒక టీనేజ్ అమ్మాయిగా ఎంతమంది లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయో మీకు తెలిసేమన్నా ఐడియా ఉందా మీకు? ఇప్పుడు సమాజంలో మన తెలుగు రాష్ట్రాలు చెప్పుకున్నాం, ఎన్ని ఉంటాయి? చాలా అంటే ఎంత ఉంటాయి? చాలా అంటే గురువు గారు అంటే చెప్పలేమంటే నేను చెప్పగలుగుతా. వాళ్ళు వ్యక్తిగతంగా ఎవరిది వాళ్ళు చెప్పారు కదా, మేము లవ్ ఫెయిల్యూర్ అయినాం. ఎందుకు చెప్పరు? అయ్యో బయటకు వచ్చేది బ్రహ్మాండంగా. మీరు అయితే అమ్మాయిలకి ఉంది లవ్ ఫెయిల్యూర్స్ అయితే ఉంది. అంటే లవ్ మ్యారేజ్ ఫెయిల్యూర్స్ ఎంత ఉన్నాయనే విషయంలో మీకు తెలుగు రాష్ట్రాల్లో విత్ ఇన్ఫర్మేటివ్ అంటే మనకు అధికారిక లెక్కలు ఉండవు, కానీ 70 ఏళ్ల లాయర్ని అడగండి వెళ్ళి. 70 ఏళ్ల లాయర్ గారులు ఉంటారు, ఆడవాళ్ళు మగవాళ్ళు ఉంటారు, వాళ్ళు అడగండి వెళ్ళి. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ వెళ్ళి జస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. మీకు దమ్ము ఉంటే 70% లవ్ మ్యారేజ్ ఫెయిల్ ఉన్నాయి. ఇది లవ్ చేసుకొని పెళ్లి చేసుకునే వాళ్ళే 70%. ఐ రిపీట్, విత్ ఇన్ఫర్మేటివ్ది. మీరు అన్నట్టు కావాలంటే వెళ్ళి అడగండి మీరు ఎవరైనా సరే. దానికి ఎందుకు మీరు చేతిలో ఏ ఉంది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాన్ని కొట్టండి, తెలుస్తుంది మీకు కూడా దానికి ఎంత ఉందనేది. అరేంజ్ మ్యారేజ్ 30% ఫెయిల్యూర్స్ ఉన్నాయి ఇప్పటికి కూడా. ఎందుకంటారు? పెద్దలు కుదిరించిన వాడు ఏం చేస్తారంటే, అల్లుడు కానీ కోపడితే, కూతురు కోపడితే అమ్మని కాళ్ళు పట్టుకుంటామా, నాయనని కాళ్ళు పట్టుకుంటారా, వద్దురా మన సమాజం మన సంపద అని చెప్పేసి మ్యాక్సిమం టు మ్యాక్సిమం మిమ్మల్ని ఒక్కటిగా చేర్చేటువంటి అవకాశంలో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. సో కాబట్టి అంటే ఈ మాట మాట్లాడడం అదే కారణం. అది ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే టెన్షన్ పడే అవకాశం ఉంటుంది. సో బీ కేర్ఫుల్ అని చెప్తాను నేను. టెన్షన్ పడకండి, టెన్షన్ తీసుకోకండి. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది, లేదా పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోండి, దానికి ఇబ్బంది లేదు. అలాంటి వాళ్ళ వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించుకుంటే మంచిది. ఏదేమైనా ఈ యొక్క వృషభ రాశి వారికి 1వ వారంలో అద్భుతం, 2వ వారం నెగిటివ్, 3వ వారంలో కాస్త యావరేజ్ ఉంటుంది, పర్వాలేదు. 4వ వారంలో మన నెగిటివ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బీ కేర్ఫుల్గా ఉండండి, తప్పకుండా మీకు అనుకూలంత ఫలితాలు బలంగా ఉంటాయని చెప్పవచ్చు. జూన్ మాసంలో వృషభ రాశి వారికి ఏ దైవనామ స్మరణ బాగుంటుంది అంటారు? అంటే వృషభ రాశికి యాక్చువల్గా శుక్రుడు మంచి ఆధిపత్యాన్ని, కాబట్టి అమ్మవారి ఆరాధన ఎక్కువ ఉంటుంది. అంటే ఈ జూన్ మాసంలో కూడా అమ్మవారి ఆరాధన ఎక్కువ చేసుకుంటే చాలా మంచి ప్రయోజనం. దుర్గాదేవి అష్టోత్తరం చదువుకోవడం, సరస్వతి ఆరాధన చేసుకోవడం, లక్ష్మీ అమ్మవారికి పూజన వల్ల వృషభ రాశి వారికి మంచి ఫలితాలు పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఆనంద సిద్ధిరస్తు.